గుంటూరులో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్, ప్రధాన కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు, ఉపాధ్యక్షుడు బిట్రగుంట శివనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది అని అన్నారు. రాష్ట్రంలో సిద్ధాంతం ప్రకారం రాజకీయాలను ప్రజలకు అందించాలి అనే ధ్యేయంగా కార్యకర్తలకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయని అన్నారు. ప్రశిక్షణ కార్యక్రమంలో 3 రోజుల పాటు జరుగుతాయన్నారు. సేవా దృక్పథంతో రాజకీయాలను సాగించాలి అని పిలుపునిచ్చారు. అధికారమే పరమావధిగా రాజకీయ నేతలు పనిచేయకూడదు అని, కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల వద్దకు చేరేలా అడుగులు వేయాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించాలి అని పిలుపునిచ్చారు. సిద్ధాంత రహిత కాకుండా సిద్ధాంత హిత రాజకీయాలు జరగాలని, ఆ విధంగా సిద్ధాంత ఆలోచన, అలాగే మన పని విధానం ఏ విధంగా ఉండాలి, కార్యకర్తల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి, కార్యకర్తలు ఏ పద్ధతిలో పనిచేయాలి, కార్య పద్ధతి అంటారు, ఆ విధంగా దాంతోపాటు వాళ్లలో నాయకత్వ పట్టిమ పెంచుకోవడానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలైతే ప్రవేశపెట్టిందో ఆ పథకాల్లో ఏ విధంగా మనం పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి, దాంతోపాటు రాబో అనేక రకాల కార్యక్రమాల్లో మన భూమికి ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి చేయడానికి మనం కావలసిన నేపథ్యం ఏమిటి, ఇలాంటి అనేక రకాల విషయాలు తెలియజేసే విధంగా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. సుమారు 7 కాలాంశాలతో మండల ప్రశిక్షణ కార్యక్రమం 24 గంటల పాటు జరుగుతుంది. అలాగే ఏదైతే జిల్లా స్థాయి ప్రశిక్షణ సుమారు 11 అంశాలతో అది 2 రోజుల పాటు ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు సుమారు 17 కాలాంశాలతో జరుగుతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకే ప్రత్యేకత. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు చేయటం, ప్రతి 6 సంవత్సరాలకి దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయటం, ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిగా కార్యకర్త భావించి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం, కేవలం రాజకీయ పరిజ్ఞానంతో పాటు సామాజిక పరిజ్ఞానం, అలాగే సేవా దృక్పథం కావాలి. ఆ విధమైన దృక్పథంతోనే రాజకీయాల్లో పనిచేయాలనే ఒక లక్ష్యంతో పెద్దలు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వాళ్ళ నేపథ్యంలో పార్టీ ఆ విధంగా ప్రారంభమే. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారి నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రశిక్షణ అభియాన్ ఒక పెద్ద ఎత్తున తయారు కావటం, దాని తర్వాత ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే జేపీ నడ్డా గారు, ప్రస్తుతం మా నితిన్ నవీన్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రశిక్షణ అనేది కూడా ఒక ముఖ్యమైన భాగంగా రాజకీయ పార్టీలు కేవలం అధికారమే పరమావధిగా పనిచేయడం కాకుండా అధికారంతో పాటు ప్రజలు ఏదైతే మనకిచ్చిన అధికారాన్ని సఫలీకృతంగా దాన్ని వినియోగించుకుంటూ ప్రజలకి సేవ చేయాలనే ఒక ఆలోచనతో పార్టీ నిర్మాణం కూడా ఆ విధంగా చేయాలి. బూత్ స్థాయి నుంచి పార్టీని ఏ విధంగా నిర్మాణం చేయాలి, బూత్ స్థాయిలో ఏ పనులు చేయాలి, అలాగే మనం ఎందుకు పార్టీలో ఉన్నాం, మనం ఎందుకు ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేయాలి, ఎందుకు మన యొక్క ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, ఇలాంటి అనేక విషయాలు ప్రతి వ్యక్తి మననం చేసుకోవాలి. నిత్యం దీనికోసం ఆలోచన చేయాలి. ఆ విధమైన ఆలోచన అని చెప్పి నిత్యం ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ విధంగా సనాతనం నిత్య నూతనం అనే ఒక ఆలోచనతో పాటు ఏదైతే గత అనేక సంవత్సరాలు బట్టి అందరికీ తెలిసిన విషయాలే కానీ పునఃస్మరణ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే అందరూ కూడా కార్యోన్ముఖులు కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రశిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ గుంటూరులో, ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, పలనాడు సంబంధించిన మండలాలకు సంబంధించిన ప్రశిక్షణ అభియానికి వెళ్ళబోయే ఎవరైతే వక్తలు ఉంటారో వక్తల యొక్క శిక్షణా కార్యక్రమం, ఆ విధంగా ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 జోన్స్లో యొక్క ప్రశిక్షణ అభియాన్ నిర్వహిస్తున్నాం. ఆ విధంగా 3 జిల్లాలు కలిపి ఈ విధంగా ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి వీళ్ళందరూ కూడా మండలాలకు వెళ్ళి కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచి కార్యకర్తలందరికీ కూడా పార్టీ సంబంధించి అనేక విషయాలు తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ విత్ డిఫరెన్స్ అని ఏదైతే మాట అంటారో ఆ విధంగా క్రమం తప్పకుండా సంస్థాగత నిర్మాణం, తర్వాత సంస్థాగత నిర్మాణం అయిన తర్వాత కార్యకర్తల్లో రాబో కాలంలో ఏ విధంగా పని చేయాలనే కార్యోన్ముఖులు చేయడానికి ఈ యొక్క ప్రశిక్షణ అభియాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే దీంతో పాటు దాని తర్వాత ఏదైతే ప్రభుత్వం చేసే అనేక రకాల మంచి పనులు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా దానికి కూడా ఒక కార్యరచన చేసి ముందుకెళ్లే విధంగా ఒక ఆలోచన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక సరికొత్త రోడ్ మ్యాప్ని తయారు చేసుకున్నాం. ఆ విధంగా రోడ్ మ్యాప్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రాష్ట్రానికి సంబంధించిన
రాష్ట్రానికి అనుకూలంగా ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాలను అయితే మనం లేవనెత్తాలి, అలాగే ఏ వర్గాలకు సంబంధించిన అంశాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన చేసి ఆ విధంగా మేము ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ప్రయాణం చేస్తున్నాం. కేవలం పార్టీనే కాకుండా పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన విభాగాలు ఏవైతే ఉన్నాయో మా యొక్క 7 మోర్చాలు ఉన్నాయి. ఈ యొక్క 7 మోర్చాల నేపథ్యంలో కూడా ఇటువంటి ఒక భూమికనే తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. ఆ విధంగా మా ఎస్సీ మోర్చా కానీ, మా ఎస్టీ మోర్చా కానీ, మా ఓబీసీ మోర్చా కానీ, మా మహిళా మోర్చా కానీ, మా యువ మోర్చా కానీ, మైనారిటీ మోర్చా కానీ, అలాగే కిసాన్ మోర్చా కానీ అన్ని రకాల విషయాలు వాళ్ళ సంబంధించిన అంశాలని ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. దీంతోపాటు పార్టీ ఒక 26 సెల్స్ని వేయటం జరిగింది. ఆ 26 సెల్స్ కూడా వివిధ వ్యవస్థల నిర్మాణం కోసం ఆలోచన చేస్తుంది. ఆ విధంగా సమాంతరంగా అనేక రకాల విషయాల పట్ల అవగాహన తీసుకోవటం, వాటి పట్ల ఆలోచన చేసే విధంగా పార్టీ ముందుకెళ్తుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల దీర్ఘకాలిక సమస్యల పైన కూడా అధ్యయనం చేయటం, వాటిని ఏ విధంగా పరిష్కరించడం అనే ఒక ఆలోచన. ఆ విధంగా ఒక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4 ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, ప్రజలకి ఈ యొక్క పథకాలు ఏవైతే కేంద్రం అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతుంది, దాంట్లో ప్రజలందరినీ భాగస్వాములు చేయటం, అలాగే మా కార్యకర్తలందరినీ భాగస్వాములు చేసే విధంగా చేరువ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే ఇప్పటికే జనతా వారిది అని చెప్పి ప్రజా సమస్యల్ని పరిష్కరించే వేదికగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులో మీ యొక్క హెల్ప్ డెస్క్లు పెట్టి ప్రజలకి చేరువవ్వడానికి, అలాగే మా పార్టీ ఆఫీస్లో కూడా నిరంతరం వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని జనతా వారధి అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నారు. మనసులో మాట అని చెప్పి అనేక రకాల విషయాలు గత నెలలో జరిగిన అంశాలని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని కలిసి మనసులో మాట అని చెప్పి పెద్ద ఎత్తున అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా దాన్ని ప్రదర్శన చేయటం, క్విజ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయటం, అలాగే విద్యార్థి నేక తరాన్ని అనేక రకాలుగా చైతన్యవంతం చేసే విధంగా ఒక పెద్ద కార్యక్రమం. అలాగే ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా మన ఊరు మన జెండా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఆ విధంగా ప్రత్యేకంగా ఇటువంటి 4 కార్యక్రమాలతో పాటు క్రమం తప్పకుండా ప్రతి నెల మన ప్రాంతానికి సంబంధించిన వైతాళికులు, దేశానికి సంబంధించిన జాతీయ నాయకులు, వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఒక నూతన ఉత్సాహాన్ని రాష్ట్రంలో నింపే విధంగా ఒక వాతావరణానికి భారతీయ జనతా పార్టీ అనుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో నిర్మించే విధంగా ఏ వర్గాలైతే గత అనేక సంవత్సరాల నుంచి వివక్షకు గురయ్యో, ఎవరైతే వాళ్ళని పూర్తి స్థాయి విస్మరించారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ యొక్క వర్గాలకు సంబంధించిన అంశాలని లేవనెత్తి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా రాష్ట్రంలో చేస్తున్నాం. ఆ విధంగా సంచార జాతులకు సంబంధించిన కార్యక్రమాన్ని, అలాగే విశ్వకర్మలకు సంబంధించిన కార్యక్రమాన్ని, అలాగే నాయి బ్రాహ్మణులకు సంబంధించిన, రజకులకు సంబంధించిన, యాదవ సంబంధించిన, శెట్టి బలిజీ గౌడు సంబంధించిన అంశాలు, వీళ్ళతో పాటు ఏవైతే ఎస్సీ వర్గాల్లో ఉపకులాలు ఉన్నాయో వాటిని కూడా బయటకు తీసుకొచ్చే పెద్ద ప్రయత్నం, వాళ్ళందరినీ కూడా కలిసే ప్రయత్నం. త్వరలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఎస్సీ ఉపకులాలు ఏవైతే చిన్న చిన్న వర్గాలు ఉన్నాయో వాటితో చేస్తున్నాం. అలాగే ఎస్టీకి సంబంధించిన ఏవైతే ప్రిమిటివ్ ట్రైబ్స్, వల్నరబుల్ ట్రైబ్స్ ఉన్నాయో పీటీవీజీ అంటారు, వాళ్ళకి సంబంధించిన పెద్ద ప్రోగ్రాం కూడా మేము నిర్వహించుకుంటున్నాం. ఆ విధంగా ఏ చిన్న చిన్న వర్గాలు ఇవాళ వరకు ఎటువంటి ఫలితాలు పొందని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే విధంగా ఆలోచన చేస్తున్నాం. ఆ విధంగా రాష్ట్రంలో పార్టీని ఒక సరికొత్త మార్గం వైపు నిర్మించి ముందుకెళ్లాలని చెప్పి దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యొక్క ప్రశిక్షణ అభియాన్ కూడా నిర్వహించుకుంటున్నాం. కార్యకర్తలందరూ కూడా ఆ విధమైన ఒక మంచి ఉత్సాహమైన వాతావరణంలో రాష్ట్రంలో పనిచేస్తున్నారు. రాబో కాలంలో మరింతగా పనిచేసే విధంగా దిశ దశ ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు అందరికీ లభిస్తుందని భావిస్తున్నాం. శిక్షించాలనే దానికి ఎటువంటి రాజీ లేకుండా భారతీయ జనతా పార్టీ కూడా కృషి చేస్తుంది. ఏదైతే గతంలో లిక్కర్ స్కామ్ సంబంధించిన అనేక మంది దొరికారు, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున శిక్షించాలి. దాని వెనకాల ఉండే అసలు ఎవరైతే తాబీదారు ఉన్నాడో అతన్ని పట్టుకోవాలి. ఆ విధంగానే ప్రతి అంశంలో కూడా ఒక వ్యక్తి ఏ విధంగా నిర్మాణం చేశాడని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరు, ఆయన తప్పనిసరిగా శిక్ష పడాలి అనే దిశగానే మనం అడుగులు వేస్తున్నాం. అలాగే మన దేవాలయాల వ్యవస్థని నాశనం చేసే ఒక పెద్ద కుట్ర జరిగింది రాష్ట్రంలో. ఆ విధంగా వ్యూహాత్మకంగా జరిగింది. విశ్వాసాన్ని, నమ్మకాన్ని సన్నగిల్లిగే ఒక ప్రయత్నాలు